పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అనే ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామం చివరలో ఒక చిన్న పాత రేకుల ఇల్లు ఉంది. అదే రాము ఇల్లు. రాము, అతని భార్య లక్ష్మి, వాళ్ల కొడుకు క్రిష్ ఆ ఇంట్లో నివసిస్తున్నారు. రాము రోజువారీ కూలీ పని చేస్తూ ఎంతో కష్టపడి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పేదరికం ఉన్నా ఆ ఇంట్లో సంతోషం మాత్రం కొరవడలేదు. క్రిష్ కూడా తెలివైన అబ్బాయి, చదువుకోవాలని తపన ఉన్నవాడు. ఒకరోజు పని ముగించుకుని ఇంటికి వచ్చిన రాము విపరీతంగా దగ్గడం మొదలుపెట్టాడు. ఆ దగ్గు రోజురోజుకు ఎక్కువైంది. లక్ష్మి కంగారుపడి ఊర్లోని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళింది. పరీక్షలు చేసిన డాక్టర్ ముఖం గంభీరంగా పెట్టి రాముకి టీబీ, క్షయవ్యాధి సోకిందని చెప్పాడు. రాము, నువ్విక మీదట బరువు పనులు చేయకూడదు, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరించాడు. ఈ మాట విన్న కుటుంబం షాక్కు గురైంది. రాము ఒక్కడే ఆ కుటుంబానికి ఆధారం. అతను పనిచేయకపోతే ఇల్లు గడవడమెలా? లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. క్రిష్ తండ్రి దిగులు ముఖం చూసి బాధపడ్డాడు. రాము మంచాన పడ్డాడు. ఇంట్లో డబ్బులు లేవు. లక్ష్మి పక్కింట్లో పనులు చేస్తూ కొద్దిగా సంపాదిస్తున్నా అది దేనికీ సరిపోవడం లేదు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత మొదలైంది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యులకు గ్యాస్ దొరకడం కష్టంగా మారింది. ఒకరోజు క్రిష్ స్కూల్లో న్యూస్ పేపర్ చదువుతుండగా ఈ గ్యాస్ సమస్య గురించి తెలుసుకున్నాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచనొచ్చింది. తను 7వ తరగతి సైన్స్ ప్రదర్శన కోసం చేసిన ఒక ప్రయోగం గుర్తొచ్చింది. అది పొగరాని చెక్క పొయ్యి, వుడ్ స్టవ్ వితౌట్ స్మోక్. ఒక ప్రత్యేకమైన డిఫ్యూజర్ ఉపయోగించి తక్కువ కట్టెలతో పొగ లేకుండా వంట చేసుకునేలా ఆ పొయ్యిని తయారు చేశాడు. ఈ సమస్యకు నా ఆలోచన పరిష్కారం కాగలదు అని క్రిష్ ఉత్సాహపడ్డాడు. క్రిష్ తన ఆలోచనను తల్లి లక్ష్మికి చెప్పాడు. అమ్మా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. గ్యాస్ కొరత వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను స్కూల్లో చేసిన పొగరాని పొయ్యిని తయారు చేసి అమ్మితే మనకు డబ్బులొస్తాయి. నాన్నకు వైద్యం చేయించొచ్చు అన్నాడు. లక్ష్మి కొడుకు తెలివికి మురిసిపోయింది. కానీ పొయ్యిలు తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రి కొనడానికి డబ్బులు లేవు. రాము మంచం మీద దగ్గుతూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. లక్ష్మి ఆలోచించి తన పెళ్లిలో తల్లిదండ్రులు ఇచ్చిన బంగారు గాజులను తీసి కొడుకు చేతిలో పెట్టింది. క్రిష్, నా దగ్గర ఉన్నవి ఇవే. వీటిని అమ్మీ నీకు కావలసిన సామాగ్రి కొనుక్కో. నీ మీద నాకు నమ్మకముంది అంది. క్రిష్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ గాజుల డబ్బుతో కట్టెలు, డిఫ్యూజర్ తయారు చేయడానికి కావాల్సిన లోహపు రేకులు కొన్నాడు. క్రిష్ తన ఇంటి వెనుక చిన్న పాకలో కష్టపడి పొయ్యిలు తయారు చేయడం మొదలుపెట్టాడు. పగలు స్కూలు, సాయంత్రం పొయ్యిల తయారీ, ఇలా రాత్రింబగళ్లు కష్టపడ్డాడు. 1 నెల రోజుల్లో 10 పొయ్యిలు తయారు చేసి ఊర్లో వాళ్లకు అమ్మడం మొదలుపెట్టాడు. అవి చాలా తక్కువ కట్టెలతో పొగ లేకుండా మండుతుండటంతో ఊర్లో వాళ్లు ఆశ్చర్యపోయారు. గ్యాస్ సిలిండర్ల కోసం వేచి చూసేవాళ్లందరూ క్రిష్ పొయ్యిలను కొనడానికి పోటీపడ్డారు. నెల రోజుల్లోనే 10 పొయ్యిలమ్ముడిపోయాయి. క్రిష్ చేసిన ఈ ఆవిష్కరణ గురించి మెల్లగా పత్రికల వాళ్లకు, టీవీ ఛానళ్ల వాళ్లకు తెలిసింది. వాళ్లు క్రిష్ను ఇంటర్వ్యూ చేయడానికి గ్రామానికి వచ్చారు. అన్ని న్యూస్ ఛానళ్లలో, పేపర్లలో చిన్నారి శాస్త్రవేత్త గురించి వార్తలు వచ్చాయి. క్రిష్ తయారు చేసిన పొయ్యిల గురించి దేశమంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఒక ప్రముఖ స్టవ్ కంపెనీ సీఈఓ కూడా ఈ వార్త చూశారు. ఆయనకు క్రిష్ ఆలోచన బాగా నచ్చింది. వెంటనే ఆయన గ్రామానికి వచ్చి క్రిష్ను కలుసుకున్నారు. నీ ఆలోచన చాలా బాగుంది క్రిష్, ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మా కంపెనీ తరపున నీకు 1000 పొయ్యిల ఆర్డర్ ఇస్తున్నాం అని చెప్పారు. ఆ ఆర్డర్ పూర్తి చేసిన తర్వాత క్రిష్ కుటుంబానికి చాలా డబ్బొచ్చింది. రామును హైదరాబాద్లోని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి మంచి వైద్యం చేయించారు. టీబీ పూర్తిగా నయమైంది. ఆ డబ్బుతో వాళ్లు ఊర్లో ఒక మంచి కొత్త ఇల్లు కట్టుకున్నారు. క్రిష్ చదువు కూడా కొనసాగింది. ఒక చిన్న ఆలోచన, తల్లి నమ్మకం, కొడుకు శ్రమ ఆ పేద కుటుంబం జీవితాన్ని మార్చేసింది. ఆ గ్రామంలోనే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా క్రిష్ తయారు చేసిన పొయ్యిలు ఎన్నో ఇళ్లలో వెలుగులు నింపాయి.